అప్డేట్లో చూసుకున్నట్టయితే మన ఏపీలో తమపై పనిభారం పెరుగుతుందని వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామిని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు కలిశారు. టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్న వారిని స్కూల్స్, కాలేజీల్లో సాంకేతిక విధుల కోసం వినియోగించుకోవాలని కోరారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ అప్డేట్లో మనం చూసుకుంటే సచివాలయాల్లో వర్క్ చేస్తున్న డిజిటల్ టెక్నికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళని సాంకేతికంగా యూజ్ చేసుకోవాలని, అలాగే అలాంటి పోస్టులు ఏమైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారు అయితే కోరడం అయితే జరిగిందండి. సో జనరల్గా చాలామంది ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ ఈ విధంగా స్పెషలైజేషన్స్ కంప్యూటర్స్లో కానీ స్పెషలైజేషన్ చేస్తుంటారు. సో వాళ్ళని వాళ్ళ యొక్క స్కిల్స్ బేస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో అలాగే దీనికి స్పందించిన మన మంత్రి గారు తప్పకుండా వాళ్ళకి సంబంధించి చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారనేది. అలాగే మనకు సచివాలయాలకు సంబంధించి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే గ్రామ సచివాలయాల్లో కూడా చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. సో చూద్దాం, మనకు నెక్స్ట్ మంత్లో కానీ దాని తర్వాత కానీ తప్పకుండా దీనికి సంబంధించి సర్వే అయితే చేస్తారు. అంటే ఏ శాఖల్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ యొక్క విధులను ఏ విధంగా కొనసాగించాలి, వాళ్ళ యొక్క వర్క్ కానీ దాన్ని బేస్ చేసుకుని తప్పకుండా దీనికి సంబంధించి సవరణలు అయితే చేసే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మనకు ఎంతమంది ఎంప్లాయీస్ అవసరము, అలాగే వాళ్ళు ఏ విధంగా హైర్ చేసుకోవాలి, అలాగే మనకు గ్రూప్ 4 కేటగిరియా, అలాగే మనకు పంచాయతీ కార్యదర్శి కింద ఇవ్వాలా అని దానికి చూద్దాము. అంటే మనకు ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారో అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కాబట్టి సో చూద్దాము. దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. సో వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.